2019 ఏపీఎస్ఐలో రేషియో అండ్ ప్రాపోర్షన్ నుండి అడిగినటువంటి క్వశ్చన్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో అందులో ముందుగా ఒక క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 3 రకాల పాలను అమ్ముతాడు. ఏ రకంలో x లీటర్ల స్వచ్ఛమైన పాలను అమ్ముతాడు. బి రకంలో 3:2 నిష్పత్తిలో పాలు మరియు నీరుల మిశ్రమాన్ని అమ్ముతాడు. సి రకంలో 2:3 నిష్పత్తిలో పాలు మరియు నీరుల మిశ్రమాన్ని అమ్ముతాడు. ఇప్పుడు అతని వద్ద ఏ రకం x లీటర్లు మరియు సి రకం 3 లీటర్ల పాలు కలదు. ఒక అతను 7 లీటర్ల బి రకం పాలు కావాలని అడుగుతాడు, ఆర్డర్ చేస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏ రకం మరియు సి రకం పాలను కలిపి 7 లీటర్ల బి రకం పాలను అమ్ముతాడు. అయినా ఏ రకం పాలలోని x లీటర్లు, x విలువ ఎంత అంటే ఏ రకం ఎంతో కొంత స్వచ్ఛమైన పాలు ఉంటుంది కదా, సో ఆ పాలు ఎన్ని లీటర్లు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ చూస్తే ఇంత లాంగ్ ఉంది, సో భయపడకండి. సొల్యూషన్ ఎంత సింపుల్గా తీసుకోవచ్చు అనేది చూడండి ఒకసారి. మనకి లాజికల్గా చూడండి, ఏ రకం మరియు బి రకం మరియు సి రకం 3 రకాల పాలు కలదు. సో సొల్యూషన్ ఇలా తీసుకోవచ్చు. ఏ రకంలో x లీటర్ల స్వచ్ఛమైన పాలు, అందులో నీరు ఉండదు. బి రకంలో 3:2 నిష్పత్తిలో పాలు మరియు నీరు కలదు. సో ఇందులో మిశ్రమ అంటే పాలు రెండు కలిపి ఉంటాయి. మరి సిలో 2:3 నిష్పత్తిలో పాలు మరియు నీరు కలదు అన్నాడు. మరి చూడండి, ఇక్కడ బి రకం పాలలో ఇక్కడ 7 లీటర్ల పాలు, 7 లీటర్ల పాలు అంటే పాలు నీరు రెండు కలిపి 7 లీటర్ల ఆర్డర్ వచ్చింది. మరి తన దగ్గర ఏముంది, ఇక్కడ ఏ రకం పాలు మరియు సి రకం పాలు ఇవి రెండు కలుపుకోవాలి. అంటే ఏ రకం పాలలో x లీటర్లు ఉంది, సి రకం పాలలో మనకి ఇక్కడ 3 లీటర్లు ఉంది. సో 3 లీటర్లు ఈ రెండు యూజ్ చేసి 7 లీటర్ల పాలను ఇతను అమ్మాలి. మరి ఏ విధంగా అమ్మాలంటే ఒకసారి చూడండి. ఇది స్వచ్ఛమైన పాలని ఎప్పుడైతే అంటుండో, ఇక్కడ స్వచ్ఛమైన పాలని ఎప్పుడైతే అంటుండో అప్పుడు మనం తీసుకోవాల్సింది చూడండి, ఏ రకం పాలు x లీటర్లు, x తీసుకోవాలి. మరి ఇది ఏ రకం పాలది, మరి ఇది సి కలపాలి కాబట్టి సి తోటి యాడ్ చేయాలి. సి రకం పాలు 3 లీటర్లు, ఇక్కడ 3 లీటర్లు ఇచ్చాడు. సో 3 లీటర్లు ఇస్తే రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఇక్కడ 2, 3, 5. సో 5కి ఇక్కడ 3 అయితే నాకు ఓన్లీ పాలే కావాలి. సో 2కి ఎంత, ఈ విధంగా తీసుకున్నప్పుడు 2, 3 6, 6/5 అంటే మనకి 1.2 లీటర్స్ అనేది ఓన్లీ పాలు వస్తుంది. సో ఇక్కడ ప్లస్ 1.2 అనేది సి నుండి పాలు తీసుకున్నాం. ఇది స్వచ్ఛమైన పాలు, ఇది ఓన్లీ పాలే, నీరు యాడ్ చేస్తలేదు. సో ఈ క్వశ్చన్ మనకి ఏం కావాలి, బి లీటర్లు కావాలి, బిది కావాలి. సో బి రెండు కలిపితే 5 అంటే 3 + 2 5కి ఇక్కడ 7 తీసుకుంటే సో నాకు ఓన్లీ పాలు కావాలి కాబట్టి 3కి ఎంత అని తీసుకోవాలి. సో 3కి ఎంత అని తీసుకుంటే 5 అంటే 3 7 21, 21/5 ఎంత అంటే 4.2 వస్తుంది. 4.2 వస్తే చూడండి, అంటే ఓన్లీ పాలు బి రకం నుండి ఎన్ని వస్తుంది, ఇక్కడ 4.2 వస్తుంది. మరి 4.2 వస్తే చూడండి, నాకు ఏ రకం పాలు కావాలి. సో నాకు ఏ కావాలి అనుకుంటే 4.2 నుండి 1.2 తీసేయచ్చు. సో 4.2 నుండి 1.2 తీసేస్తే మనకి ఎన్ని వస్తాయి, ఇక్కడ 3 లీటర్లు. అంటే ఏ రకం పాలలో ఎన్ని లీటర్లు ఉంటాయనంటే 3 లీటర్ల పాలు కలదు. సో ఆప్షన్ బి రైట్ అనేది మనం ఆన్సర్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇవి రెండు యాడ్ చేసి 7 లీటర్ల బి రకం పాలు అనేది మనం తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకోవచ్చు. క్లారిటీ ఉంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా ఏపీఎస్ఐ క్వశ్చన్ అండి. ఒక పాత్రలో ఏ రకం బి రకం ద్రావణాల మధ్య నిష్పత్తి 4:1. ఆ ద్రావణం నుండి 10 లీటర్ల మిశ్రమ ద్రావణం తీసివేసి అంతే పరిమాణం గల బి రకం ద్రావణంను కలిపాను. సో అప్పుడు ఏర్పడిన ద్రావణంల మధ్య నిష్పత్తి 2:3 అయినా ఏ రకం ద్రావణం ఎంత. క్లియర్గా చూడండి, 4:1 ఇవి రెండు ద్రావణాలు, ఏ రకం బి రకం. సో 10 లీటర్లు రెండు మిశ్రమాలు కలిపి 10 లీటర్లు అంటే రెండు కలిపి 10 లీటర్లు తీసుకోవాలి. 10 లీటర్లు తీసుకుంటే చూడండి, ఇక్కడ ద్రావణం రెండు మిశ్రమ ద్రావణం తీసేయాలి. సో 5, 4 + 1 5 అంటే ఇంటూ 2. సో 5 2s అంటే ఇది 4 2s ఎంత అన్నట్టు 8 తీసేయాలి. సో ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో 10 లీటర్లో 8 తీసేస్తే ఇక్కడ ఎన్ని తీసేయాలన్నట్టు 2. మళ్ళీ అంతే పరిమాణం కలపాలంటే ఓన్లీ బి రకం కలపాలి. చూడండి, ఇది ఏ రకం, ఇది బి రకం, ఓన్లీ బి రకం కలపాలి. మరి ఇక్కడ చూడండి, ఇది 10 అంటే ఇది 2 అంటే చూడండి 4x కిందకి తీసుకోండి, 4x - 8. సో రేషియో తీసుకోవచ్చు. ఇక్కడ x తీసుకుంటే x + 8 తీసుకోవచ్చు, ఎందుకంటే 10 - 2 ఈ క్వశ్చన్ మనకి ఏమొస్తుంది అన్నాడు, రేషియో 2:3 అనేది రేషియో వస్తుంది. చూడండి, అంతే పరిమాణం గల బి రకం ద్రావణం కలిపితే అప్పుడు 2:3 అనేది రేషియో వస్తుంది అన్నాడు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు 2 ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తే మీన్ టర్మ్స్ 16, 2x ప్లస్ ఇక్కడ 16
ఆ తర్వాత 4 ఇంటూ 3 12x మైనస్ ఇక్కడ 24 3 8 24. సో నాకు x తీసుకోవాలి కాబట్టి 10x ఈక్వల్స్ టు ఆ 24 యాడ్ చేస్తే 40 అవుతుంది 0 0. సో x వాల్యూ 4 వచ్చింది అని అంటే ఏ రకం ద్రావణం ఏదైతే ఏ రకం ద్రావణం ఇచ్చిండో ఆ ఏ రకం ద్రావణం అంటే 4 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ 16 అంటే 16 లీటర్ల ఏ రకం ద్రావణం కలదు అనొచ్చు. సో ఈ విధంగా తీసుకోవచ్చు. లేదంటే ఆప్షన్ నుండి తీసుకోండి. సపోజ్ ఇక్కడ మనం ఆప్షన్లో 16 లీటర్లు అనేది సెలెక్ట్ చేసాం. సో 4 4 16 అంటే ఇష్టం మళ్ళీ ఎంత వస్తుంది 1 4 4 వస్తుంది. సో దీనికి మనం దీని నుండి 8 తీసేస్తాం. సో దీనికి మనం 8 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే ఇది 12 వస్తుంది. ఇది 16 మైనస్ 8 వస్తుంటే 8 వస్తుంది. 4 2 4 3 అంటే మనకు వచ్చే రేషియో 2:3 వస్తుంది అని అంటే మనం ఆప్షన్ నుండి తీసుకోండి. ఆప్షన్లో 16 లీటర్స్ అనేది మనం సెలెక్ట్ చేయొచ్చు. సో ఆప్షన్ నుండి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళొచ్చు, ప్రాసెస్ అయితే ఈ విధంగా వెళ్ళొచ్చు. క్లియరే కదా. సో వన్ మోర్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు ఏపీఎస్సీలో. బీకామసీల యొక్క మధ్యమానుపాతం మరియు ఏబిసిల యొక్క 4వ అనుపాతం 8కి సమానం అన్నాడు. చూడండి, బీసీల యొక్క మధ్యమానుపాతం అంటే రూట్ బీసీ. సో 8. సో బీసీ వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 8 ఇంటూ 8 తీసుకోవచ్చు. ఎందుకంటే అది స్క్వేర్ అవుతుంది కదా, 8 స్క్వేర్ అవుతుంది. సో 8 స్క్వేర్ అవుతుంది కాబట్టి దాన్ని 8 ఇంటూ 8 రాసుకున్నాం. ఏబిసిల యొక్క అంటే మనం తీసుకుంటే 4 అంటే ఇక్కడ 2వ అనుపాతం తీసుకుంటే రూట్ బీసీ, మరి ఇక్కడ 4వ అనుపాతం తీసుకుంటే బీసీ బై ఏ ఈక్వల్స్ దేనికి ఈక్వల్ అవుతుంది 8కి ఈక్వల్ అవుతుంది. మరి బీసీ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం 8 ఇంటూ 8. సో బై ఇక్కడ ఏ ఈక్వల్స్ 8 8 8 క్యాన్సల్. సో నాకు ఏ ఈక్వల్స్ ఎంత అంటే 8 వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఏబిసి వాల్యూ ఎంత అన్నాడు. ఏబిసి వాల్యూ ఎంత అంటే ఏబిసి వాల్యూ ఏ వాల్యూ ఇక్కడ ఎంత 8, ఇక్కడ బీసీ వాల్యూలు ఎంత అంటే 8 ఇంటూ 8. సో ఈ విధంగా తీసుకుంటే మనకి 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ వస్తుంది. సో ఇక్కడ 2 బేస్ వాల్యూ కాబట్టి 2 3 3 3 ఎంత వస్తుంది అంటే 9 అంటే 2 పవర్ 9 అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. సో ఈ విధంగా సి ఆప్షన్ అనేది మనం రైట్ తీసుకున్నాం. క్లియరే కదా. సో రేషియో అండ్ ప్రాపోర్షన్ నుండి ఏపీఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి 3 క్వశ్చన్స్. చూడండి, ఇది లాంగ్ క్వశ్చన్ అయినా కూడా మనం ఏదైతే మనం థింక్ చేస్తున్నామో స్వచ్ఛమైన పాలని ఎప్పుడైతే అంటుండో సో ఆ స్వచ్ఛమైన ఓన్లీ పాల సైడే తీసుకొని మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏ రకం బి రకం అన్నాడు, మరి రెండింటి నుండి తీసేసి ఓన్లీ బి రకంలో యాడ్ చేస్తే ఈ విధంగా తీసుకోవచ్చు. ఆప్షన్ నుండి ఈ విధంగా తీసుకోవచ్చు. మరి ఇంకోటి అనుపాతంలో అడిగిండు మధ్యమానుపాతం 4వ అనుపాతం 2 కమాండ్తో అంటే 2 క్లబ్ చేసి 8కి ఈక్వల్ అంటే సో ఈ విధంగా బీసీ వాల్యూ తీసుకొని ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇక్కడ 2 పవర్ 7 2 పవర్ 8 2 పవర్ 9 2 పవర్ 6 అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. సో దాని నుండి మనం ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియరే కదా. సో దానిలోనే కన్వర్ట్ చేయొచ్చు. 2 పవర్ 9 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియరే కదా. సో నెక్స్ట్ వీడియోలో మరి నెక్స్ట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం.